హాయ్ అండి, వెల్కమ్ టు బామా స్టైల్ హబ్. నేను మా పాప బర్త్డే కోసం స్మోకింగ్ ఫ్రాక్ డిజైన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ స్మోక్ డిజైన్ చేస్తున్నాను. అది ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటనే చూడండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా లైన్స్ కొట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఫస్ట్ ప్రతి బాక్స్ను కూడా చేత్తో స్టిచ్ చేయాలి. చేత్తో స్టిచ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట డిజైన్. ఫ్యాబ్రిక్ డిజైన్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఒక్కొక్క బాక్స్ ఫస్ట్ కింద నుంచి ఇలా దారం తీసుకోవాలి. ఇలా దారం తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా, మీకు ఇక్కడ కనబడుతుందా ఈ మార్క్? ఫస్ట్ వీడియో చేద్దాం అనుకోలేదండి, సగం కుట్టాక ఐడియా వచ్చింది వీడియో చేద్దామని. సో అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఇలా దారం పైకి తీసాక మళ్ళీ ఇక్కడే ఈ కార్నర్లోనే ఇలా సూది తీయాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ కార్నరు. మీకు ఇది డీటెయిల్గా కావాలి అని చెప్పేసి అంటే నాకు కమెంట్ చేయండి, డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇలా 4 కార్నర్స్ దగ్గర స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకుంటే మళ్ళీ స్టార్టింగ్ కార్నర్ దగ్గరికి రావాలి. ఇలా వచ్చి దారాన్ని జాగ్రత్తగా మొత్తం ఒక కార్నర్కి లాగాలి. ఇలా లాగిన తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా కొంచెం ఓపిక్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇది మళ్ళీ పైనుంచి కిందకి తీసుకొని కింద ఇంకో ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి కుట్టాం కదా, మీకు ఇంకో నెక్స్ట్ రెండోది కుడితేనే మీకు ఐడియా వస్తుంది ఎలా వస్తుంది అనేది. కాకపోతే కొంచెం ఓపిక్గా నిదానంగా కుట్టుకోవాల్సిందనమాట. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ అయింది కదా, నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ఇంటూ మార్క్ పెట్టుకున్నాను, దాన్ని వదిలేసి నెక్స్ట్ బాక్స్కి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇలా కుట్టాం కదండి, ఇలా కుట్టాక ఇప్పుడు ఈ గ్యాప్లో క్లాత్ ఇలా లోపలికి వెళ్తుంది అనమాట. దీన్ని ఇలా మనం పైకి అనుకుంటే అప్పుడు మీకు కనిపిస్తుంది, ఇలా వస్తుంది. మీకు ఈ ఫ్రాక్ అంతా డిజైన్ చేశాక ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను.